నమస్తే వెల్కమ్ టు దీక్ష న్యూస్ వివరాల్లోకి వెళితే 200 రోజుల పాదయాత్రలో అనేక వర్గాల ప్రజలతో లోకేష్ మమేకమయ్యారు. 77 అసెంబ్లీ నియోజకవర్గాలను టచ్ చేస్తూ సాగిన యాత్ర 2715 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. వివిధ సందర్భాల్లో ఇబ్బందులు ఎదురైనా ఆగక సాగుతుంది లోకేష్ పాదయాత్ర. ఎన్ని రోజులు చేస్తారులే అని చాలా మంది అనుకున్నారు. వారి అంచనాలను తలకిందులు చేస్తూ ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకుని ఒక్కో మైలురాయిని అధిగమిస్తున్నారు. ప్రజల సమస్యలను ఓపికతో వింటూ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని ఎలా పరిష్కరిస్తారో వివరిస్తున్నారు. ఇలా 200 రోజుల్లో 3813 వినతి పత్రాలు స్వీకరించారు లోకేష్. ఇంకా లక్షల మంది ప్రజల్ని నేరుగా కలుసుకుని వారి సాధక బాధకాలు తెలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకుంది. జనవరి 27వ తేదీన కుప్పం నుంచి యువగళం పాదయాత్ర మొదలై ఇప్పటి వరకు 77 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగింది. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. పిల్ల కాలువల మొదలై ఉధృత ప్రవాహంలో సాగుతున్న యువగళం పాదయాత్ర చేపట్టిన యువనేతకు శుభాకాంక్షలు తెలియజేశారు. యువగళం ప్రజాగళం అయింది అంటూ బాబు అభినందించారు. రాఖీ పౌర్ణమి వేళ ఈ ప్రత్యేక సందర్భం రావడంతో టీడీపీ శ్రేణులు మరింత ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో సాగుతున్న పర్యటనలో దారి పొడవునా నీరాజనం పలుకుతున్నారు. రక్షాబంధన్ సందర్భంగా యువనేతకు రాఖీలు కడుతూ జైత్రయాత్రలో కలిసి నడుస్తున్నారు. యువగళం 200వ రోజు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రోజు నందమూరి కుటుంబ సభ్యులు పాదయాత్రలో పాల్గొనున్నారు. పోలవరంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కొద్దిసేపు నారా లోకేష్ తో పాటు కలిసి నడిచారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పలు పథకాలను అమలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. విజయవాడలో బీజేపీ సోషల్ మీడియా ఐటీ వర్క్ షాప్ శంఖనాదం కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ సోషల్ మీడియా ద్వారా భారతీయ జనతా పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రజలకు సమాచారం చేరవేయడంలో, ప్రజల ఆలోచనల్ని ప్రభావితం చేయడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరువ చేస్తామన్నారు. మహిళల సంక్షేమానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కోట్లాది మంది మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడేలా మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసిందని పురంధరేశ్వరి పేర్కొన్నారు. Today we are actually conducting the Shankhanadam, which is actually in Hindi Shankhnad, but in Telugu we call it Shankhanadam, which means the bugle that is blown just before the war. Now we are going in for elections in another 6-7 months in Andhra. So today we have Punitji, who has come from Delhi, who's going to train the social media team of the state. We are actually here, we have the state media and the state social team and the district social team. So we will be training them, and after that we will be reaching out to the mandals to train the social teams at the mandal levels as well. Recently undertaken a signature campaign right across the state, because there are people from other religions who are not Hindus who are actually put on boards in very prominent temples. People across the state have, the Hindus' feelings have been hurt, and therefore Bharatiya Janata Party has started a signature campaign right across the state. And in front of every temple we had a Karyakarta seated. We did not force any bhakt, but we asked them to come and sign if they did believe that somebody else from another religion should not be on the board. And there has been a swell of support that has come in for us. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్న మంత్రికి పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా తిరుమల శ్రీవారిని టీడీపీ శాసనమండలి సభ్యులు కంచర్ల శ్రీకాంత్ దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు నాయుడు అలుపెరగని పోరాటం చేస్తున్నారన్నారు. యువ నాయకులు నారా లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభించి 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి ఎటువంటి అవాంతరాలు జరగకుండా ఇన్ని రోజులు ఈ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఆయన దిగ్విజయంగా ప్రజల కోసం ప్రజా సమస్యల మీద పోరాడుతూ పాదయాత్ర చేస్తున్నారు యువగళం పేరుతోటి. సో 200 రోజులు పూర్తయిన సందర్భంగా ఇంకా దిగ్విజయంగా 400 రోజులు పూర్తి చేసి 4000 కిలోమీటర్లు పూర్తి చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని తీర్చే విధంగా ఆయన ముందుకు వెళ్ళాలని చెప్పనేసి ఆ స్వామివారిని వెంకటేశ్వర స్వామివారిని ప్రార్థించడం జరిగింది. ఈ రాష్ట్రానికి కూడా అంతా శుభం జరగాలని, ఒక మంచి నాయకత్వం ద్వారా మళ్ళీ రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామి గారిని
ప్రార్థించడం జరిగింది. ప్రభుత్వ నూతన డిజిటల్ విధానం వల్ల డాక్యుమెంట్ రైటర్స్ నష్టపోతామని, ఈ అంశంపై ప్రభుత్వం పునరాలోచించాలని, ఈ విధానం రద్దు చేయాలని చిత్తూరు జిల్లా డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా అసోసియేషన్ నేతలు 2వ రోజు పెన్ డౌన్ నిరసన జిల్లాలో నిర్వహించారు. పొంగనూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు నిరసన నిర్వహించి సబ్ రిజిస్ట్రార్ బాలాజీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కార్డు ప్రైమ్ 2.0 విధానం వల్ల ప్రజలకు ఏమాత్రం భద్రత ఉండదన్నారు. పాత స్టాంపుల విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖలో దస్తావేజ లేఖర్లు తమ వృత్తి ద్వారా జీవనాన్ని సాగిస్తున్నారు. ప్రజల యొక్క ఆస్తులకు రక్షణ కలిగిస్తూ విలువైనటువంటి సేవలను అందిస్తూ ప్రజల ఆస్తుల మార్పిడిలో ఎంతో కీలక పాత్ర వహిస్తున్నటువంటి వ్యవస్థ ఈ దస్తావేజ లేఖల వ్యవస్థ. కొన్ని చేస్తున్నటువంటి రాష్ట్ర శాఖలు చేస్తున్నటువంటి మార్పుల వల్ల ఆ వృత్తికి ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఏర్పడినందువల్ల మేమందరము రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాష్ట్ర నాయకుల యొక్క పిలుపుల మేరకు, జిల్లా నాయకుల యొక్క పిలుపుల మేరకు ఈ పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ప్రస్తుతము ఏర్పాటు చేసినటువంటి కార్డు ప్రైమ్ 2.0 విధానం వల్ల ప్రజల యొక్క ఆస్తులకు ఏమాత్రం భద్రత ఉండదు అనేది ప్రజల్లో అందరి అభిప్రాయము. ప్రజల యొక్క ఆస్తి హక్కులకు భద్రత కల్పించేదే ఈ దస్తావేజు తయారు చేయడం అనేది. ఈ దస్తావేజు తయారు చేయడం అనేది ఎవరో తెలియకుండా చేయడం కాదు. వంశపారంపర్యంగా ఇది 30 ఏళ్ళ 40 ఏళ్ళ అనుభవం ఉన్న దస్తావేజు వృత్తి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ద్వారా దస్తావేజులు తయారు చేసుకుంటే ఆ దస్తావేజుకు భద్రత కానీ, ఆ దస్తావేజు వల్ల ఆస్తి హక్కులు కక్షిదారులకు లభించడం కానీ జరుగుతుందన్నమాట. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్నటువంటి ఈ యొక్క కార్డు ప్రైమ్ 2.0 విధానం అనేది అస్తవ్యస్తంగా ఉన్నది. పోతే ఇది డిజిటలైజేషన్ డాక్యుమెంట్ అంటున్నారు. దీన్ని ఒక డిజిటల్ లాకర్ల భద్రత ఏర్పాటు చేస్తామంటున్నారు. వీటి వల్ల ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీలో ఆస్తులకు భద్రత లేకుండా దస్తావేజుల్లో లొసుగులు ఏర్పడి కోర్టుకు వ్యవహారాలు ఇవన్నీ కూడా వచ్చి పబ్లిక్ చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంది. జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలో సీఎం జగన్మోహన్ రెడ్డి రాకతో సందడి వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కుమార్తె వివాహ వేడుకకు బుధవారం ఉదయం తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు నివాసమైన ఇర్రిపాక చేరుకుని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రజలకు అభిమానులకు అభివాదం చేస్తూ నమస్కరించి తాడేపల్లి తిరుగు పయనమయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా ఆవనిగడ్డ నియోజకవర్గంలోని డ్వాక్రా అధికారులు ఏర్పాటు చేసిన చేయూత మార్ట్ నిత్యావసర సరుకుల దుకాణం డ్వాక్రా మహిళలకు భారంగా మారిందని జనసేన పార్టీ ఆవనిగడ్డ మండల అధ్యక్షులు గుడివాక శేషుబాబు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, డ్వాక్రా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుకాణంలో డ్వాక్రా మహిళలచే బలవంతంగా సరుకులు కొనుగోలు చేయిస్తున్నారని, మార్కెట్ ధర కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారని తెలిపారు. చేయూత మార్ట్ అద్దె, కరెంటు బిల్లు, జీతాలు ఎంత అవుతోంది, ఎంత లాభం వచ్చింది, డ్వాక్రా మహిళల నుంచి ఎంత సేకరించారు, ప్రస్తుతం షాపులో ఎంత సరుకు ఉంది, అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డ్వాక్రా మహిళలకు నష్టం కలిగించే చర్యలకు అధికారులు పాల్పడితే డ్వాక్రా మహిళలతో కలిసి చేయూత మార్ట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం అవనిగడ్డలో డ్వాక్రా గ్రూపు సభ్యుల నుంచి ఇష్టం లేకపోయినప్పటికీ ఒక్కొక్క సభ్యురాల నుంచి అధికారులు బలవంతంగా 200 రూపాయల చొప్పున కలెక్ట్ చేసి సుమారుగా మాకున్న సమాచారం మేరకు 8,500 మంది అవనగడ్డ మండలంలో డ్వాక్రా గ్రూప్ సభ్యులుంటే వారందరి దగ్గర కూడా 200 చొప్పున కలెక్ట్ చేసి దగ్గరగా 16,50,000 రూపాయలు డ్వాక్రా గ్రూప్ సభ్యుల నుంచి అమౌంట్ కలెక్ట్ చేయటం, తర్వాత మహిళా సమాఖ్య నుంచి ఒక 5 లక్షల రూపాయలు, మొత్తము 21,50,000 రూపాయలతో అవనిగడ్డలో చేయూత మార్ట్ అనేది ఒకటి ఓపెన్ చేసి అందులో 21,50,000 రూపాయల్లో సుమారుగా 12 లక్షల రూపాయల వరకు ఆ షాపులో ఉన్నటువంటి ఇంటీరియర్ డెకరేషన్ కోసం ఖర్చు పెట్టి మిగిలిన 10 లక్షలు కూడా ఈరోజు స్టాక్ కోసం ఖర్చు పెట్టారో లేదో తెలియదు. మెయింటెనెన్స్ కోసమే ఉన్న డబ్బంతా కూడా ఉపయోగించేసి తాత్కాలికంగా ఒక 3 లక్షలు 4 లక్షల రూపాయలు పెట్టి సరుకు పెట్టి ఆ సరుకు కూడా ఎక్కడో హోల్సేల్లో కొనుక్కు రాకుండా అవనగడ్డలో ఉన్నటువంటి షాపుల్లో కొనుక్కు తీసుకొచ్చి ఆ సరుకుల్ని అత్యధిక రేట్లకి డ్వాక్రా గ్రూప్ సభ్యులకి బలవంతంగా అడ్డకట్టడాన్ని అవనగడ్డ మండల జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయంలో మాత్రం డ్వాక్రా గ్రూప్ సభ్యులు ఈ అమౌంట్ కనుక తిరిగి ఇవ్వకపోయినా
ఆ షాప్ అనేది పూర్తిగా లెక్కలు బహిర్గతం చేయకపోయినా, అలాగే బలవంతంగా డ్వాక్రా గ్రూప్ సభ్యుల చేత కొనిపించాలని అధికారులు చూసినా, అదేవిధంగా ఎవరైతే బుక్ కీపర్లు ఉన్నారో వాళ్ళకి టార్గెట్ పెట్టి ప్రతిరోజు కూడా ఒక్కొక్క బుక్ కీపర్ వచ్చి 3 సభ్యుల చేత కొనిపించాలంట. డ్వాక్రా గ్రూప్ సభ్యుల చేత ఒక్కొక్క సభ్యురాలు 500 చొప్పున కొనుగోలు చేయాలి సరుకులు. 3 కొంటే 3 5 1500 రూపాయలు ఒక బుక్ కీపర్ ప్రతిరోజు కొనుక్కెళ్ళాలి. ఒకవేళ డ్వాక్రా గ్రూప్ సభ్యులు కనుక కొనుగోలు చేయకపోతే ఆ బుక్ కీపరే కొనుక్కెళ్ళి ఇంటి దగ్గర తీసుకెళ్లి బలవంతంగా మూటలు తీసుకెళ్లి ఇచ్చి 500 వసూలు చేయాలని అధికారులు హుకుం జారీ చేశారని తెలిసింది. ఎవరైతే ఈ సంబంధిత అధికారులు ఉన్నారో వాళ్ళు ఏపీఎం కావచ్చు, అవనగడ్డలో ఏపీఎం గారు ఉన్నట్లేరు, ఏసీ గారు కావచ్చు, లేకపోతే డిపిఎం కావచ్చు, పీడీ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అవనగడ్డలో గనుక బలవంతంగా గనుక మీరు బుక్ కీపర్ల దగ్గర కానీ డ్వాక్రా గ్రూప్ సభ్యుల చేత కానీ కొనిపించి బలవంతంగా వసూలు చేస్తే గనక మీ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అవనగడ్డ మండల జనసేన పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. మీరెవరండి బలవంతంగా కొనుగోలు చేయించడానికి? మీకేం అధికారాలు ఉన్నాయి? అసలు మిమ్మల్ని ఎవడు పెట్టమన్నాడు షాపు? అవనగడ్డలో చేయూత మార్చి ఎవరు పెట్టమన్నారు మిమ్మల్ని? గవర్నమెంట్ జీవో ఇచ్చిందా పెట్టమని? జీవో ఇస్తే ఒకసారి చూపించండి జీవో కాపీని. మీ ఇష్టం వచ్చినట్టు చేయూత మార్ట్లు ఓపెన్ చేస్తారా? జిల్లాలో అవనగడ్డలో ఒకటి, పెడంలో ఒకటి, 2 షాపులను ఓపెన్ చేయిస్తారా? ఓపెన్ చేయించండి, ప్రజల సౌకర్యార్థం ఓపెన్ చేయించండి. ఆ చేయించడం వల్ల ఎవరికి లబ్ధి కలగాలి? డ్వాక్రా గ్రూప్ సభ్యులు ఎవరైతే కొంటున్నారో వాళ్ళకి నిజంగా సరుకులు, మీరు క్వాలిటీ గల సరుకులు తక్కువ రేటుకి అందించాలి. యువగళం పాదయాత్రకు కోవెలమూడి రవీంద్ర సంఘీభావంగా గుంటూరులో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనవరి 27న యువగళం పాదయాత్ర మొదలుపెట్టి 200 రోజులు దిగ్విజయంగా నడుస్తుందన్నారు. పాదయాత్రకు ఎన్నో ఆటంకాలు కలిగించిన అడ్డంకులను ఎదుర్కొంటూ యాత్ర కొనసాగడం గమనార్హమన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను తాడేపల్లి కోట నుంచి తరిమికొట్టే పరిస్థితి ఉందని తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయ కేతనం ఎగురవేస్తామన్నారు. జై యువగళం, జై జై యువగళం. నారా లోకేష్ గారు జనవరి 27వ తారీఖున కుప్పంలో మొదలుపెట్టిన యువగళం పాదయాత్ర ప్రజాగళాన్ని విని రోజు రోజు ప్రజల్ని చైతన్యం పరుస్తూ ఈ రోజు వరకు 77 నియోజకవర్గాలు, 200 రోజులు, 2710 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రని జగన్ రెడ్డి ప్యాలెస్ అడుగడుగున ఎన్ని కుళ్ళు కుతంత్రాలు చేసినా ప్రజలు నారా లోకేష్ గారికి బ్రహ్మరథం పెట్టారు. ఈ యొక్క యువగళం యాత్రని విజయయాత్రగా నడిపిస్తున్న ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను ప్రత్యేకమైన నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇప్పుడు మనం చూసాం ఎన్నో ఊర్లో ఈ యొక్క పాదయాత్రను అడ్డుకుంటాం. అట్లాగే ఏ విధంగా లోకేష్ గారిని ఇబ్బంది పెట్టారో మనం అందరం చూసాం. కానీ ఎక్కడా లోకేష్ గారు ఏమాత్రం వెనకడుగు వేయకుండా ప్రజలు ఆయన ఎన్నో రకాలుగా కామెంట్ చేశారు. వాళ్ళందరూ నోర్లు మూయించాడు ఈయన. ఏ విధంగా అంటే అనేక రకమైన ప్రజల్ని, అనేక సామాజిక వర్గాలని రోజుకొక యువగళంలో వాళ్ళందరిని దగ్గర తీసుకొని వారి బాధలు వింటూ ఈ యొక్క యువగళం పాదయాత్రని జైత్రయాత్రలో నడిపిస్తున్న లోకేష్ గారికి, వాళ్ళ యొక్క టీం మెంబర్స్ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జగన్ రెడ్డి ప్యాలెస్కి ఆల్రెడీ భయం పట్టుకుంది. ఇదేంట్రా నాయన, మనం ఒకటి అనుకున్నాం, ఇప్పుడు ఒకటి జరుగుతుందని చెప్పి. లోకేష్ గారి పాదయాత్ర అయ్యే లోపు ఈ యొక్క తాడేపల్లి ప్యాలెస్ ఖాళీ చేసి వాళ్ళు ఎక్కడో పారిపోయి దాక్కోవడం ఖాయం. ప్రజలు ఎప్పుడు వస్తుందా ఎలక్షను, ఎప్పుడు తీర్పిద్దామా, ఎప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేద్దామా అని ప్రజలు రోజు రోజు ఎదురు చూస్తున్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర 200 రోజులు పూర్తయిన సందర్భంగా చిత్తూరులో టీడీపీ పార్టీ కార్యాలయం నుంచి గాంధీ విగ్రహం వరకు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ యువగళం పాదయాత్ర 400 రోజులకు గాను ఇప్పటి వరకు 200 రోజులు పూర్తి చేస్తారని, 15 జిల్లాలో 77 నియోజకవర్గాల్లో విజయవంతంగా యువగళం పాదయాత్ర పూర్తి చేసుకున్నారని, నారా లోకేష్ కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక వైసీపీ పార్టీ నాయకులు పోలీసుల అండదండలతో పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు కల్పిస్తున్నారని విమర్శించారు.
2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు లోకేష్ బాబు గారి పాదయాత్ర 200 రోజులు సందర్భంగా చిత్తూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆయనకి సంఘీభావంగా కూడా ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఆయన ఏదైతే యువగలం పేరుతో 400 రోజుల పాటు ఒక యజ్ఞం లాగా తీసుకున్నారో ఈ యజ్ఞంలో ఇప్పటికీ 15 జిల్లాల్లో 77 నియోజకవర్గాల్లో కూడా ఒక నియోజకవర్గానికి మించి ఇంకొక నియోజకవర్గంలో పాదయాత్ర పోటాపోటీగా జరుగుతూ ఆయనకి వివిధ రకాల మాలలతో ఆయన్ని స్వాగతిస్తూ ప్రతి చోట కూడా ఆయనకి బ్రహ్మరథం పడుతున్నారు. ఇవన్నీ చూడలేక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము పోలీసుల్ని అడ్డం పెట్టుకొని ప్రతి నియోజకవర్గంలో ఏదో ఒక రకంగా ఆయనకి ఇబ్బందులు పెడుతున్నారు. అయినా కూడా వాటినన్నిటినీ పక్కకు పెట్టి ఇంకా మరింత బలాన్ని ఒక బంతిని తొక్కి పెడితే అది ఇంకా ఎంత ఫోర్స్ఫుల్గా పోతుందో ఆ రకంగా ఈ ఎదురు దెబ్బలన్నీ ఆయనకి మరింత బలాన్ని చేకూరుస్తూ ఈ పాదయాత్ర ముందుకెళ్తుంది. దీనికి వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పటికే గుండెల్లో రైళ్లు పరుగెత్తున్నాయి. ఎందుకంటే ప్రజాదరణ ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు రోడ్ షోలకు కానివ్వండి, లోకేష్ బాబు గారి యువగలం పాదయాత్ర కానివ్వండి, ఏ విధంగా ప్రజలైతే బ్రహ్మరథం పడుతూ వాళ్ళే స్వచ్ఛందంగా వస్తూ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఎంతో హర్షించదగ్గ విషయం. కాబట్టి రాబోయే రోజుల్లో మా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. మళ్ళీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే అయ్యి మన ఈ రాక్షస పాలన నుండి మనం ఒక శాంతమైన పాలనకు పోయి ప్రతి ఒక్క పేదవాడు బలహీన వర్గాలకి న్యాయం చేరుస్తూ రాష్ట్ర అభివృద్ధితో ముందుకు నడువేస్తుందని కూడా మేము తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ పాదయాత్ర ద్వారా రైతులకి, మహిళలకి, యువతకి ప్రధాన పీట వేస్తూ మన చిత్తూరు నియోజకవర్గంలో కూడా మన జిల్లాలు సపరేట్ అయినాక మన చిత్తూరుకు కూడా ఒక గుర్తింపు తీసుకురావాలి అని అడిగితే లోకేష్ బాబు గారు పాదయాత్రలో కూడా హామీ ఇచ్చారు. ఇక్కడ ఒక ఎలక్ట్రానిక్ హబ్ కూడా పెట్టి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే తప్పకుండా జరుగుతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కూడా ఈ పాదయాత్ర సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా సనాతన హైందవ ధర్మ వ్యాప్తి, మతం మార్పిడులను అరికట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మత్స్యకారుల గ్రామాల్లో ఆలయాలు నిర్మించేందుకు సమర్థ సేవా ఫౌండేషన్ కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా చంద్రగిరి మండలం పాత శానంబట్ల హరిజనవాడలో నిర్మించిన శ్రీకృష్ణ భజన మందిర కుంభాభిషేకం బుధవారం వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున డిప్యూటీ ఈవో గుణభూషణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ మాట్లాడుతూ, టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ మరియు సమర్థ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ కాలనీలో కులాలకు అతీతంగా భగవంతుని సేవ చేసుకునే భాగ్యం కల్పించడం చాలా సంతోషంగా ఉందని, గ్రామస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిత్యం ధూప దీప నైవేద్యాలతో, భజనలతో స్వామివారి సేవలో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే శ్రావణ పౌర్ణమి రోజున సమర్థ సేవా ఫౌండేషన్ మరియు తిరుమల తిరుపతి దేవస్థానం సహకారాలతో రాష్ట్రంలో అనేక ఎస్సీ, ఎస్టీ కాలనీలో భగవంతుని ప్రతి ఒక్కరికి సమానంగా చేర్చాలనే సంకల్పంతో ఎన్నో వందలాది గుళ్ళు కడుతున్నారు. అదేవిధంగా మన సమర్థ సేవా ఫౌండేషన్ శ్రీ దామోదరెడ్డి గారు వారి ఆధ్వర్యంలో మన పాత శానంబట్లో కృష్ణ మందిరం కట్టడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఆలయాన్ని ఇంకా ఎన్నో సంవత్సరాల పాటు ఈ గ్రామ ప్రజలందరూ స్వామివారికి ధూపదీప నైవేద్యం పాటు భజనలన్నీ చేస్తూ ఈ గుడిని సద్వినియోగం చేసుకోవాలని సంకల్పిస్తున్నాము. అందరికీ శుభాభినందనలు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో స్వయంభూగా కొలువు తీరిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దేవస్థానానికి వచ్చిన మంత్రి తలసానిని ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు ఆధ్వర్యంలో ఆలయ పండితులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ఆవరణలో గల నాగుపుట్టలో పాలు పోసి కుటుంబ సమేతంగా మొక్కులు చెల్లించుకున్నారు. పండితులు వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని ఆలయ మర్యాదలతో సత్కరించిన ఆలయ సహాయ కమిషనర్ చక్రధరరావు స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. గుంటూరులో ఏఆర్ కన్వెన్షన్ అధినేత హైదర్ అలీ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా బ్రహ్మానందరెడ్డి స్టేడియం వద్ద నుంచి సంగడిగుంట సర్కిల్ పొన్నూరు రోడ్డులో ఏఆర్ కన్వెన్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని, పార్టీ కోసం పనిచేసే నాయకులను జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ మర్చిపోరని, ఏదో ఒక పదవిని ఇవ్వాలని మంచి మనసుతో ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో శ్రీశైలం దేవస్థానం పరిధిలోని నూతనంగా ఏర్పాటు చేసిన లలితాంబిక వాణిజ్య సముదాయంలో ఎల్ బ్లాక్ దుకాణాల్లో గత అర్ధరాత్రి మంటలు వ్యాపించాయి. ప్రమాదం కారణంగా దాదాపు 15 దుకాణాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భారీగా ఎగిసిపడిన మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఆలయ ఈవో లవన్న ఘటనా స్థలానికి చేరుకుని దుకాణాలను పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేయిస్తామని తెలిపారు. ఒంటరి మదపు టేనుగును అడవుల్లోకి మళ్లించే ఆపరేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. రామకుప్పం మండలం నంద్యాల ఎలిఫెంట్ సెంటర్ నుంచి వినాయక జయంతి 2 ట్రైనీ కుంకి ఏనుగుల సహాయంతో అటవీశాఖ అధికారులు ఆపరేషన్ మొదలుపెట్టారు. మదపు టేనుగు చాలా అగ్రెసివ్ గా ఉంది. ఏనుగులను మళ్లించేందుకు అటవీ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సంఘటన జరిగిన ప్రాంతం నుంచి 12 కిలోమీటర్ల దూరం వరకు మదపు టేనుగును ట్రాకర్లు వెళ్లగొట్టారు. ఆపరేషన్ కార్యక్రమంలో 3 ట్రాకర్లకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా గుడిపాల మండలం 190 రామాపురం గ్రామంలో భార్యాభర్తలు వెంకటేష్ సెల్విపై ఒంటరి మదపు టేనుగు దాడి చేసి చంపేసింది. శ్రీరంగంపల్లి చెరువులో ఉన్న మదపు టేనుగును అడవుల్లోకి తరలించేందుకు కుంకి ఏనుగుల సహాయంతో ఆపరేషన్ మొదలుపెట్టారు. రాత్రంతా అధికారులు ఆపరేషన్ నిర్వహించారు. గుడిపాల మండలం నుంచి చిత్తూరు రూరల్ మండలం పరిధిలోని నరసింగరాయినిపేట వరకు వెళ్లగొట్టారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.